నమస్తే అండి. మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే గనక దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మేము పంపించే వీడియోస్ మీకు రెగ్యులర్‌గా మీ మొబైల్‌కి నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ నేను నా చివరి వీడియోలో టెన్సెస్ ఇంట్రడక్షన్, తర్వాత టెన్సెస్ టైప్స్ గురించి, తర్వాత 4 పిల్లర్ సిస్టమ్ గురించి మాట్లాడున్నాను. ఇక్కడ డిస్కస్ చేయబోయేటివి మీకు అర్థం అవ్వాలంటే ఆ ముందు వీడియో మీరు తప్పనిసరిగా చూడాల్సి వస్తుందండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. మీరు హ్యాపీగా దాన్ని చూసిన తర్వాతే దీన్ని చూడండి. ఇవాళ మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో భాగంగా 4 పిల్లర్ సిస్టంలో మొదటిదైనటువంటి డెఫినేషన్ ఆర్ యూసేజ్ గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్కి ఉన్నటువంటి డెఫినేషన్స్, వేరియేషన్స్ ఏ టెన్స్కి లేవంటే మీరు నమ్మరు అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ గురించి చాలా విషయాల్లో మనం మాట్లాడతాం. ఎందుకంటే దీన్ని చాలా చోట్ల వాడతాం కాబట్టే ఈ ప్రజెంట్ సింపుల్ మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. దీన్ని కనుక అర్థం చేసుకోగలిగితే చాలా మటుకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, రాయగలగచ్చండి. ఒకసారి డెఫినేషన్ని అబ్జర్వ్ చేయండి. ఏ టెన్స్కి లేనటువంటి ఇన్ని రకాల యూసేజెస్ ఈ ఒక్క టెన్స్కే ఉన్నాయి. అది ఈ టెన్స్ యొక్క స్పెషాలిటీ. సో మన 4 పిల్లర్ సిస్టంలో ఫస్ట్ సిస్టమ్ అండ్ ఫస్ట్ పాయింట్గా డెఫినేషన్ని మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే అలవాటుగా చేసే పనులు అనమాట. అలవాటుగా మనం ఏం చేస్తామండి? మ్యూజిక్ వినడము, డ్రాయింగ్ వేయడము, లేదా పెయింటింగ్ వేయడం కావచ్చు, డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము, అలవాటుగా చేసేటువంటి పనులకి మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని వాడతాం. నెక్స్ట్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ ఆల్ ద టైమ్, అంటే ప్రతిసారి జరుగుతూ ఉండాలి. ప్రతిసారి అంటే ఒక రెగ్యులర్ అనుకోండి, రెగ్యులర్గా జరిగేటువంటి యాక్షన్స్ అనుకోండి. తర్వాత మూడవది రిపీటెడ్, రెగ్యులర్ ఆర్ అన్చేంజ్డ్ యాక్షన్స్. రిపీటెడ్గా జరిగేటివి, రెగ్యులర్గా జరిగేటివి, అన్చేంజబుల్గా జరిగేటివి. సపోజ్ మీకు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళే అలవాటు ఉంది అనుకుందాం. మీరేం చెప్తారు? ఐ గో టు టెంపుల్ ఆన్ ఫ్రైడేస్. అది ఒక రిపీటెడ్ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్, అది ఒక అన్చేంజ్డ్ యాక్షన్స్. ఓకే, అలాగే ఎలక్షన్స్ మనకి 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి అనుకుందాం. ఇది కూడా ఒక రిపీటెడ్ యాక్షన్, ఒక సైక్లిక్ యాక్షన్, అంటే అన్చేంజ్డ్, దాంట్లో చేంజ్ ఉండదు. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ మనకి మారకోకుండా జరిగితే అలాంటి యాక్షన్స్ కూడా చెప్పడానికి మీరు ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని వాడాలి. నెక్స్ట్ యూనివర్సల్ ఆర్ టైమ్లెస్ ట్రూత్స్, అంటే మీరు ఎప్పుడు మాట్లాడినా ఈ యాక్షన్స్ అవి ట్రూత్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హనీ టేస్ట్ స్వీట్. మీరు ఎక్కడికి వెళ్ళి టేస్ట్ చేసిన హనీ అనేది స్వీటే కదండి. అండ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మీరు గ్లోబ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తారు. ఇలాంటివి మనకి టైమ్లెస్ ట్రూత్స్ లేదంటే యూనివర్సల్ ట్రూత్స్గా చెప్పబడతాయి. నెక్స్ట్ ప్రోవర్బ్స్ ఆర్ సేయింగ్స్, టిట్ ఫర్ టాట్, లేదంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇలాంటివి సేయింగ్స్ కానీ లేదా ప్రోవర్బ్స్ కానీ వాడడానికి వాడే టెన్స్నే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. నెక్స్ట్ గివింగ్ డైరెక్షన్స్ టు సమ్ వన్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా డైరెక్షన్స్ అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇటు తిన్నగా కొద్ది దూరం నడవండి, తర్వాత కొద్దిగా రైట్గా తీసుకోండి, రైట్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మీరు అనుకున్నది వస్తుంది. ఇలా డైరెక్షన్స్ మీరు ఒకరికి చెప్పేటప్పుడు కూడా మనం ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్నే వాడాలి. ఎందుకంటే డైరెక్షన్స్ మీరు చెప్పేటప్పుడు వర్బ్ని వాడతారు ఫస్ట్లో. ఆ వర్బ్ మనకి V1 ఫామ్లో వస్తుంది. కాబట్టి ఈ డైరెక్షన్స్ చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ని వాడతాం. అండ్ నెక్స్ట్ హెడ్లైన్స్ ఇన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ఇప్పుడు ఇండియా నిన్న మ్యాచ్ గెలిచింది అనుకుందాం. అండ్ ఈరోజు ఎలా వస్తుందంటే ఇండియా విన్స్ ద మ్యాచ్, ఇండియా విన్స్ ద సిరీస్ అని వస్తుందండి. ఇలా ఎస్టర్డే జరిగిపోయిన యాక్షన్స్ హెడ్లైన్స్లో మాత్రమే మనకి ప్రజెంట్ టెన్స్లో కనపడతాయి. అండ్ హవెవర్ ఇప్పుడు ఈ రూల్ కొద్దిగా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. నవడేస్ మీరు న్యూస్ పేపర్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అక్కడ మీకు కొన్ని హెడ్లైన్స్ మనకి పాస్ట్ టెన్స్లో కూడా కనపడతాయి. హవెవర్ మనకి ప్రజెంట్ టెన్స్నే ఎక్కువగా హెడ్లైన్స్లో మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫర్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రజెంట్ కానీ లేదంటే ఫ్యూచర్ కానీ కొన్ని ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక 5 నిమిషాల తర్వాత ఎగ్జామ్ రాయబోతున్నారు. ఐ రైట్ ఎగ్జామ్ ఆఫ్టర్ 5 minutes. అది ఒక ఫిక్స్డ్ యాక్షన్. లేదంటే మీరు 10th క్లాస్ స్టూడెంట్స్, నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయని అనుకుందాం. ఐ రైట్ ఎగ్జామ్స్ ఇన్ నెక్స్ట్ మంత్, ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్. అలాగే సీఎంకి ఒక ప్లేస్లో నెక్స్ట్ వచ్చే మంత్స్లో, కమింగ్ మంత్స్లో ఒక మీటింగ్ ఉంది అనుకుందాం. అలాంటివి చెప్పాలన్నా కూడా మనము సీఎం అరైవ్స్ అండ్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పవచ్చు. అలా ఫ్యూచర్ కానీ ప్రజెంట్లో కానీ ఫిక్స్డ్ యాక్షన్స్ ఉంటే
మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడచ్చు. నెక్స్ట్ రన్నింగ్ కామెంటరీ. మనం ఎక్కువగా స్పోర్ట్స్ చూస్తూనే ఉంటామండి. సపోజ్ కామెంటరీ ఇలా వస్తుంది, డెల్ స్టైన్ టేక్స్ ద గార్డ్ యాజ్ ఓవర్ ద వికెట్ అండ్ హీ అప్రోచెస్ టు విరాట్ కోహ్లీ అండ్ హీ బౌల్స్ టు హిమ్ అండ్ కోహ్లీ షాట్స్ ఇట్ గోస్ టు ద బౌండరీ. ఇలా ఖచ్చితంగా ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే నెరేషన్ జరుగుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి టీవీస్ ఉన్నాయి, ఒకప్పుడు రేడియోస్ ఉండేటివి. ఆ రేడియోస్ని దగ్గర నుండి కామెంటరీ వినే వాళ్ళకి ఈ ప్రజెంట్ టెన్స్లో కనుక యాక్షన్ చెప్పినట్లయితే వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఇమాజినేషన్ వస్తుంది. కాబట్టే రన్నింగ్ కామెంటరీలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఎక్కువగా వాడతారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్స్. మీకు కుకరీ అంటే వంటకాల గురించి బాగా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బౌల్లో కొన్ని వాటర్ తీసుకుందాం అని చెప్తారు. వీ టేక్ సమ్ వాటర్ ఇన్ టు దిస్ బౌల్. ఓకే అండి, ఇలా చెప్పిన తర్వాత మనం కొద్దిసేపు దీన్ని వేడి చేద్దాం. వీ బాయిల్ ద వాటర్ ఫర్ సమ్ టైమ్. ఇలా డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు కుకరీ వీడియోస్లో ఎస్పెషల్లీ వంటకాలు చేసేటప్పుడు ఈ డెమాన్స్ట్రేషన్స్ అప్పుడు లేదంటే ఒక ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ విత్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్. ఈ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ నేను ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరిస్తాను, బట్ కొన్ని చెప్తాను వినండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వెన్ ఐ కమ్ హోమ్. నేను ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి చెప్తాను. ఇలా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్తో కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాం. అండ్ ఇలా చెప్తుంటారు, వెళ్ళేలోపు నీ అంతు చూస్తా అని చెప్పేసి. దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తారంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ బిఫోర్ ఐ లీవ్. ఇలా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్తో కూడా మనం ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని వాడచ్చు. అండ్ ఇది వర్బ్ ఫామ్స్లో స్టూడెంట్స్ని కొంచెం ఎక్కువగా టెస్ట్ చేసే ఏరియా కూడా అని చెప్పచ్చు. నెక్స్ట్ విత్ హియర్ కమ్స్ అండ్ దేర్ గోస్ ఎక్స్ప్రెషన్స్. హియర్ కమ్స్ కుమార్, దేర్ గోస్ కుమార్, హియర్ కమ్స్ యువర్ ఆంట్, దేర్ గోస్ యువర్ ఎనిమీస్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్తో కూడా ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని వాడచ్చు. సో కొంచెం మీకు డెఫినేషన్స్ లిస్ట్ ఎక్కువ ఉంది, కానీ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే కొంచెం ఓపిక్గా డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాస్టరీ సంపాదించవచ్చు. అండ్ మన రిమైనింగ్ 3 పిల్లర్స్ అనేటువంటి స్ట్రక్చర్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ కీవర్డ్స్ ఆర్ టైమ్ ఇండికేటర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ రిమైనింగ్ 3 స్టెప్స్ మనకి. అందులో నెంబర్ 2 స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్షన్ ఎందుకు రాసాము అంటే, నేను నా ప్రీవియస్ వీడియోలో టెన్స్ ఇంట్రడక్షన్లో అండ్ తర్వాత వర్బ్ ఫార్మ్స్ చెప్పినప్పుడు కూడా నేను వర్బ్ యాక్షన్, పొజిషన్, స్టేటస్ చెప్తుంది అని చెప్పాను. తర్వాత టెన్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా టెన్స్ ఇండికేట్స్ టైమ్ ఆఫ్ యాక్షన్, టైమ్ ఆఫ్ పొజిషన్ అండ్ టైమ్ ఆఫ్ స్టేటస్ అని కూడా చెప్పుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని అందులో భాగంగా మొదట మనం యాక్షన్కి సంబంధించిన స్ట్రక్చర్స్తో కూడిన ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్సర్ స్ట్రక్చర్స్ 2 ఉన్నాయి, క్వశ్చన్ స్ట్రక్చర్స్ 2 ఉన్నాయి. ఇందులో కూడా మనకి ఇక్కడ పైన కనపడే 2 కూడా పాజిటివ్ స్ట్రక్చర్స్ అండ్ కింద ఉన్నవి నెగిటివ్ స్ట్రక్చర్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ని రాయబోతున్నాం. వీటిని కనుక కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనం ఇంగ్లీష్ని చక్కగా రాయగలం అండ్ మాట్లాడగలం. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, థర్డ్ స్టెప్. ఇందులో సబ్జెక్ట్స్ కనుక ఐ, వి, యు, దే వస్తే ఇక్కడ ఈ పొజిషన్లో ఐ, వి, యు, దే ఉంటే V1 ఆర్ V5 ప్లేస్లో మనం V1ని ప్రిఫర్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ డూ ఫార్మ్స్, ఈ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ఈవెన్ అది నెగిటివ్ అయినా సరే, క్వశ్చన్ అయినా సరే, డూ ఆర్ డస్ వాడాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే మనము డూ ఫార్మ్ వాడతాం. అదే సబ్జెక్ట్ పొజిషన్లో హీ, షీ, ఇట్ కనుక వస్తే మెయిన్ వర్బ్ని V5గా వాడతాం. తర్వాత డూ ఫార్మ్స్కి వచ్చేసరికి డస్ వాడతాం. మీకు ఆల్రెడీ వర్బ్స్ ఇంట్రడక్షన్లో నేను ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ వర్బ్స్కి 5 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పాను. దెన్ అందులో ఫస్ట్ ఫార్మ్ అండ్ ఫిఫ్త్ ఫార్మ్ ప్రజెంట్ టెన్స్లోనే వాడతామని చెప్పాం. అక్కడ మీకు అది అర్థమైంటే ఇక్కడ మీకు ఇది ఈజీ అవుతుందండి. సో ఆ వీడియో మిస్ అయింటే కనుక దయచేసి దాన్ని వాచ్ చేయండి. సో ఇక్కడ కూడా మళ్ళీ డూ ఫార్మ్స్కి వచ్చేసరికి నేను వర్బ్స్ ఇంట్రడక్షన్లో మెయిన్ యాక్సిలరీస్లో డూ ఫార్మ్స్ రాసినప్పుడు డూ 1 దగ్గర డూ రాసాం, డూ 5 దగ్గర డస్ రాసాం. ఇలా ఫస్ట్ ఫార్మ్ అండ్ ఫిఫ్త్ ఫార్మ్ని మనం ఎక్కడ వాడుతున్నాం? ప్రజెంట్ టెన్స్లో, దట్ టు ప్రజెంట్ సింపుల్ టెన్స్లో వాడుతున్నాం. ఓకేనండి. నౌ ఫోర్త్ స్టెప్ కీవర్డ్స్ ఆర్ టైమ్ ఇండికేటర్స్. మనకి ప్రతి టెన్స్లో కూడా కొన్ని కీవర్డ్స్ అంటూ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఆ టెన్స్ని మనం రాయొచ్చు. ఇందులో వచ్చే ప్రధానంగా కీవర్డ్స్ ఏంటంటే ఆల్వేస్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ సండే ఆర్ ఆన్ సండేస్ అని కూడా చెప్పచ్చు దాన్ని. ఇన్ జనవరి అంటే ఇన్ ఎవ్రీ మంత్, ఇన్ జనవరి, ఫిబ్రవరి ఇలా చెప్పచ్చు.
నెక్స్ట్ ఆఫ్టన్ అండ్ సెల్డమ్. ఆఫ్టన్ అంటే ఆఫ్టన్ ఆర్ ఆఫన్ అంటే తరచుగా, సెల్డమ్ అంటే అరుదుగా, రేర్లీ అన్నా కూడా అరుదుగా, ఇంకా ఫ్రీక్వెంట్లీ, రెగ్యులర్లీ, నార్మలీ, జనరలీ, యూజువలీ, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ మంత్ అని కూడా మనం చెప్పచ్చు. దెన్ వెన్ ఎవర్ ఎక్సెట్రా. ఇవి ప్రధానమైనటువంటి కీవర్డ్స్. తర్వాత విత్ సమ్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి డెఫినేషన్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్తో కూడా మిక్స్ చేసి వాడతాం. అది ఇంతవరకు మనకి ఇఫ్ క్లాజ్లో మాత్రమే అలా పాసిబిలిటీ ఉంటుంది అని నేర్చుకొని ఉండొచ్చు, బట్ అది కూడా నిజమే. దాంతోపాటుగా ఇలా ఫ్యూచర్ ఇండికేషన్స్ వచ్చే విధంగా ఈ కీవర్డ్స్ ఆఫ్టర్, బిఫోర్, వెన్, అంటిల్ అండ్ యాజ్ సూన్ యాజ్, ఈ కీవర్డ్స్ జనరల్గా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ కాంబినేషన్స్లో వాడతారు. అది కూడా నిజమే. కానీ వాటితో పాటు ఇక్కడ కూడా ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి ప్రజెంట్ సింపుల్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ సింపుల్ ఈ రెండింటినీ కూడా మనం వాడచ్చు అనమాట. వీటినే మనము ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ అని పిలుస్తామండి. నెక్స్ట్ మనం ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి అందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని ఫాలో అవుతూ ఈ కీవర్డ్స్ని ఉపయోగించుకొని ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ ఉదాహరణలన్నీ కూడా, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు అర్థం చేయడానికి ట్రై చేస్తానండి. కానీ మీరు రెండు విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన 4 పిల్లర్స్ కాన్సెప్ట్లో సెకండ్ అయినటువంటి స్ట్రక్చర్స్, థర్డ్ అయినటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకోకుండా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ని మాట్లాడుకున్నా, మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ని విన్నా మీరు ఒక్కటి కూడా రాయలేరు. కన్ఫామ్ అండి. సో మీ మైండ్లో బ్యాక్గ్రౌండ్లో ఇవి ఉంటే తప్ప మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ని మనం రియల్ లైఫ్లో మాట్లాడలేం అండ్ రాయలేం కూడా అండి. సరే, ఒక్కొక్కటి మీకు అర్థం తెచ్చడానికి ట్రై చేస్తాను. అందులో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1, హీ గోస్ టు గ్రౌండ్ ఎవ్రీ డే. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? ఎవ్రీ డే. సో హీ గోస్ టు గ్రౌండ్. ఇక్కడ గోస్ అన్నటువంటి వర్డ్ మనకి ఎలా వచ్చింది? గో అనేది రావచ్చు కదా, మీకు డౌట్ ఉండొచ్చు. అందుకే నేను చెప్పాను సెకండ్ స్టెప్ అయినటువంటి స్ట్రక్చర్స్, థర్డ్ స్టెప్ అయినటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మొదటగా రాసింది పాజిటివ్ ఆన్సర్. సో మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, మనము పాజిటివ్ ఆన్సర్ మాట్లాడాల్సి వస్తుందో, నెగిటివ్ ఆన్సర్ మాట్లాడాల్సి వస్తుందో, లేదా వేరే వాళ్ళకి ఏదైనా పాజిటివ్ క్వశ్చన్ అడగాల్సి వస్తుందో లేదా నెగిటివ్ క్వశ్చన్ అడగాల్సి వస్తుందో మనకి తెలియదు. కాబట్టే మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. అందుకోసమనే ఈ 4 నేర్చేసి పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు అండ్ ఇంగ్లీష్ని రాయొచ్చు కూడా. ఇప్పుడు చూద్దాం. ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని రాసాం, అంటే ఆ స్ట్రక్చర్ ఆధారంగా రాసామని అర్థం. అక్కడ స్ట్రక్చర్లో ఏముంది? సబ్జెక్ట్, V1 ఆర్ V5, ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తర్వాత V1 ఆర్ V5 ఉందండి. ఓకే అండి. ఈ V1 ఆర్ V5 అంటే ఫస్ట్ ఫామ్, ఫిఫ్త్ ఫామ్. ఇప్పుడు గోస్ అనేది ఎలా వచ్చింది అంటే హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు V5 మెయిన్ వర్బ్ వాడాలి. అదే హెల్పింగ్ వర్బ్ అనుకోండి డస్ వాడాలి. ఓకేనండి. సో అందులో భాగంగానే ఇక్కడ గో ప్లేస్లో గోస్ వాడాం, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. హీ గోస్ టు గ్రౌండ్ ఎవ్రీ డే. సో ఇదొక డైలీ యాక్టివిటీ, రెగ్యులర్ యాక్టివిటీ, కాబట్టి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాం. సో పాజిటివ్ ఆన్సర్ ఇలా చెప్పారు, హీ గోస్ టు గ్రౌండ్ ఎవ్రీ డే అని చెప్పి వాడారు. నెక్స్ట్ అతను, అంటే దానికి తెలుగులో అర్థం ఏమొస్తుంది? అతను రోజు గ్రౌండ్కి వెళ్తాడు. అతను రోజు గ్రౌండ్కి వెళ్ళడు అని మీరు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఈ నెగిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ని వాడుకుంటారు. సబ్జెక్ట్ తర్వాత ఏముందండి? అక్కడ డోంట్ ఆర్ డజంట్ V1 ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, పైనేమో V1 ఆర్ V5 ఇచ్చారు, కిందేమో V1 మాత్రమే ఇచ్చారు. డోంట్ ఆర్ డజంట్ వాడారు. ఆ కారణం వల్లనే మనకి V1 వచ్చింది, V5 రాదు. ఓకే, ఇక్కడ డజంట్ గో, అతను వెళ్ళడు అంటే డజంట్ గో అని రాయాలి. వెళ్తాడు అంటే గోస్, డజంట్ గో అంటే వెళ్ళడు. ఎక్కడికి వెళ్ళడు? టు ద గ్రౌండ్. ఎప్పుడు వెళ్ళడు? ఎవ్రీ డే. సో హీ డజంట్ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. ఇక్కడ డజ్ అంటే డజ్ నాట్ ఎట్లా వాడాము? సింపుల్, డోంట్ ఆర్ డజంట్ ప్లేస్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి కదండి. థర్డ్ స్టెప్ మీకు గుర్తుంటుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం డజ్ ప్రిఫర్ చేస్తాం. డజ్ నాట్ కలిపితే డజంట్. సో సింపుల్. సో హీ డజంట్ అని వస్తుంది. మెయిన్ వర్బ్ని
V1 ఫామ్లోనే రాసాం. V5 ఫామ్లో ఎందుకు రాయలేదు అంటే V5 ఈక్వల్స్ టు డజ్ ప్లస్ V1 అనమాట. సో V5ని మనం డజ్ ప్లస్ V1గా రాయొచ్చు. అంటే డజ్ ప్లస్ V1 ఉందంటే అర్థం ఏంటి? V5 ఉన్నట్టే. అంటే ఇప్పుడు డజంట్ V1 ఉందంటే అర్థం ఏంటి? V5 ఉన్నట్లే. కాబట్టి డజంట్ గో, డస్ గో అంటే గోస్ ఉన్నట్లే, కాకపోతే విడదీసి రాసాం, అంతే తేడా. సో హీ డజంట్ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. మీరు ఇలా కాకుండా హీ డోంట్ గో టు గ్రౌండ్ లేదా హీ నాట్ గో టు గ్రౌండ్. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఇది ఒక చిన్న సమస్య అండి. సో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, స్ట్రక్చర్స్ని బాగా నేర్చుకోండి. తర్వాత ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ వర్బ్ వాడతాం అన్నది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది టెన్స్కి మారుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి టెన్స్లోనూ మీరు స్ట్రక్చర్స్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోగలిగితే ఒక మంచి స్టాండర్డ్ స్థాయిలో మీరు ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. అదే మీకు అందిస్తున్నది. నవ్ మీరు క్వశ్చన్ వేయాలి. అతను రోజు గ్రౌండ్కి వెళ్తాడా అని క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఎలా ఆడతారు అంటే డజ్ హీ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. ఎందుకు అట్లా వచ్చింది? ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. డూ ఆర్ డజ్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. డూ ఆర్ డజ్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? డూ కానీ డజ్ కానీ వాడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్, మీరు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు మీ మైండ్లోకి ఏం గుర్తు రావాలంటే క్వశ్చన్ ఎప్పుడూ కూడా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నేను నా వర్బ్స్ ఇంట్రడక్షన్ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ లేనిదే నెగిటివ్ సెంటెన్స్ని కానీ క్వశ్చన్స్ని కానీ రాయలేము అని చెప్పాను. క్వశ్చన్స్ రాయాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాల్సిందే. ఇక్కడ డూ ఆర్ డజ్ ప్లేస్లో డజ్ ఎందుకు తీసుకున్నాం? హీ అనేది సింగులర్, హీ షీట్ వచ్చినప్పుడు డజ్ కాబట్టి సబ్జెక్ట్ కన్నా ముందు డజ్ వస్తుంది. ఎందుకు సబ్జెక్ట్ కన్నా ముందే డజ్ వస్తుంది? ఇది క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ స్ట్రక్చర్లో మీకు క్లారిటీ ఉంది. సో డజ్ హీ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. ఇక్కడ కూడా డజ్ వచ్చిన కారణంగా మనకి గోస్ అని రాదు. ఓకే, గో మాత్రమే వస్తుంది. డజ్ హీ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. అతను రోజు గ్రౌండ్కి వెళ్తాడా? ఎస్, హీ గోస్ టు గ్రౌండ్ ఎవ్రీ డే. అతను రోజు గ్రౌండ్కి వెళ్తాడు. ఓకే, మీరు నెగిటివ్ క్వశ్చన్ వేయాలనుకోండి, ఇది చాలా సింపుల్. ఈ డజ్కి నాట్ యాడ్ చేశారనుకోండి, డజ్ నాట్. డజ్ నాట్ షార్ట్ ఫామ్ ఏ డజంట్. సో కాబట్టి డజంట్ హీ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. డజంట్ హీ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. అతను రోజు గ్రౌండ్కి వెళ్ళడా? హీ డజంట్ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. అతను రోజు గ్రౌండ్కి వెళ్ళడు. ఇలా పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, ఇలా నాలుగింటిని నేర్చుకుని పెట్టుకోండి. మీరు డిస్కోర్స్ రాయాలన్నా, లేదంటే ఒక లెటర్ రాయాలన్నా, లేదా సింపుల్గా ఎగ్జామినేషన్లో మీరు రాయాలన్నా చాలా 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 మీకు ఈజీ అవుతుంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఇప్పుడు. ఇట్ స్నోస్ ఇన్ జాన్వరి హియర్. ఇక్కడ స్నోస్ అని అనకూడదండి, ఇట్ స్నోస్. రెయిన్స్ అనకూడదండి, ఇట్ రెయిన్స్ అనాలి. సో ఇట్ స్నోస్ ఇన్ జాన్వరి హియర్. జనవరి మాసంలో ఇక్కడ మంచు కురుస్తుంది. ఇదొక సైక్లిక్ యాక్షన్, రెగ్యులర్గా జరిగేటువంటి, రిపీటెడ్గా జరిగేటువంటి ఒక యాక్షన్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇన్ జాన్వరి. సో ఇక్కడ అర్థం ఏంటిది? జనవరిలో ఇక్కడ మంచు కురుస్తుంది. జనవరిలో ఇక్కడ మంచు కురవదు అని చెప్పాలంటే డజంట్ స్నో, కురవదు. స్నోస్ కురుస్తుంది. ఇక్కడ కూడా గోస్ వెళ్తాడు, డజంట్ గో వెళ్ళడు, డజంట్ స్నో కురవదు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. హీ, షీ, ఇట్ అన్నది కనుక సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే మనము V5ని ప్రిఫర్ చేస్తాం. అది కూడా ఎప్పుడు? ఆన్సర్ రాసేటప్పుడు, అది కూడా పాజిటివ్ ఆన్సర్ రాసేటప్పుడు. మీరు నెగిటివ్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం డజంట్ V1 అంటే డజ్ నాట్ V1, డజంట్ V1ని వాడాల్సి వస్తుంది. ఇక్కడ రాసినట్టుగా ఇట్ డజంట్ స్నో ఇన్ జాన్వరి హియర్ అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ జనవరిలో మంచు కురుస్తుందా అని మీరు అడగాలి. అప్పుడు క్వశ్చన్ కదండి ఇది. క్వశ్చన్ అడగాలంటేనే మనకి పాజిటివ్ క్వశ్చనా నెగిటివ్ క్వశ్చనా ఆరునిట్లో ఏదో ఒక స్ట్రక్చర్ మీరు వాడాలి. ఇందులో నెంబర్ 1 పాజిటివ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా పాజిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఇది డూ ఆర్ డస్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి డస్తో స్టార్ట్ అయింది. డస్ ఇట్ స్నో ఇన్ జాన్వరి హియర్. స్నో V5 వాడలేదండి, మళ్ళీ రూల్ మర్చిపోకండి. డస్ స్నో కలిపితే డస్ V1 కలిపితే V5 స్నోస్ అని అర్థం అండి. కాకపోతే ఇక్కడ విడదీసి రాసాం, అంతే తేడా. ఇక్కడ కూడా V5 ఉన్నట్టే లెక్క. డస్ ఇట్ స్నో ఇన్ జాన్వరి హియర్. ఇక్కడ జనవరిలో మంచు కురుస్తుందా? ఎస్, ఇట్ స్నోస్ ఇన్ జాన్వరి హియర్. ఇక్కడ మంచు కురుస్తుంది.
డజంట్ ఇట్ స్నో ఇన్ జనవరి హియర్, ఇక్కడ జనవరిలో మంచు కురవదా, డజంట్ ఇట్ స్నో, డజంట్ స్నో, ఇక్కడ కూడా చూడండి డజంట్ స్నో. సో ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ కాస్త మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ మధ్యలోకి వచ్చింది. సో ఆన్సర్స్ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి, క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఇది బేసిక్ ఫార్ములా. ఈ సూత్రం మర్చిపోయి మనం ఆన్సర్స్ని క్వశ్చన్స్ని ఎట్టబడితే అట్లా మాట్లాడడానికి లేదా రాయడానికి కుదరదు. నెక్స్ట్ 3వ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్. ఆన్ వీకెండ్స్, దిస్ ఇస్ అ కీవర్డ్. ఇది కూడా ఒక రిపీటెడ్ యాక్షన్ కదండి, మన సింపుల్ ప్రెజెంటెన్స్లో వాడతాం. ఐ గో టు మై విలేజ్, ఇక్కడ ఐ, వి, యు, దే కనుక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే V1 వాడతాం. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం V1. ఓకే, ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్. నెగిటివ్ సెంటెన్స్ అయితే ఐ డోంట్ గో, ఇక్కడ డజంట్ ఎందుకు రాలేదు, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూను గో V1. డూ నాట్ మీన్స్ డోంట్ వాడతాం. సో డోంట్ గో, ఐ డోంట్ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్. ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, నేను వారాంతరాల్లో మా ఊరికి వెళ్తాను. ఐ డోంట్ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, నేను వారాంతరాల్లో మా ఊరికి వెళ్ళను. నెక్స్ట్, నేను వెళ్తానా అని సెల్ఫ్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు డు ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, డు ఐ గో, రిమెంబర్ ఐ గో, డు ఐ గో. సో ఇదే క్వశ్చన్, ఐ గో అంటే ఆన్సర్, డు ఐ గో అంటే క్వశ్చన్. వెరీ సింపుల్ అండి. ఐ డోంట్ గో అంటే నెగిటివ్ ఆన్సర్, డోంట్ ఐ గో అంటే నెగిటివ్ క్వశ్చన్. సో మీరు లర్నింగ్ ప్రాసెస్లో వీటిని కొన్ని మెలకువలు కనుక పాటిస్తే డెఫినెట్గా రాయగలగచ్చు, అర్థం చేసుకోగలగచ్చు. సో ఇప్పుడు డు ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, నేను వెళ్తానా, ఇది సెల్ఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఐ తీసేసి యూ రాద్దాం. డు యూ గో టు యువర్ విలేజ్, ఇక్కడ మై విలేజ్ ప్లేస్లో యువర్ విలేజ్ రాయాలి. అప్పుడు డు యూ గో టు యువర్ విలేజ్ ఆన్ వీకెండ్స్, నువ్వు నీ విలేజ్కి వీకెండ్స్లో వెళ్తావా, ఎస్ ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్. నిన్ను ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు కదా ఈ ఆన్సర్ వస్తుంది, లేదా నీకు నువ్వే సెల్ఫ్ క్వశ్చన్ వేసుకున్నా కూడా ఇలా చెప్పచ్చు. అండ్ దిస్ వన్, డోంట్ ఐ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, నేను వీకెండ్స్లో మా ఊరికి వెళ్ళనా, ఎస్ ఐ డోంట్ గో టు మై విలేజ్ ఆన్ వీకెండ్స్, నేను వీకెండ్స్లో వారాంతరాల్లో మా ఊరికి వెళ్ళను. ఇలా నెగిటివ్ ఆన్సర్కి నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్కి పాజిటివ్ క్వశ్చన్. సో ఏది ఎక్కడ ఎవరితో మాట్లాడడానికి ఉపయోగపడుతుందో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఈ 4ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మరి మాట్లాడతాం. 4th ఎగ్జాంపుల్ చూద్దాం. దే లివ్ ఇన్ ఇండియా, ఇది ఒక అన్చేంజ్డ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇండియన్స్ అయినప్పుడు వాళ్ళు ఇండియాలో నివసిస్తారు, ఇది ఒక అన్చేంజ్డ్ సిచ్యువేషన్ కాబట్టి దే లివ్ ఇన్ ఇండియా అని చెప్పి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసాం. ఇక్కడ దే, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మనకి V1, ఇక్కడ ఐ ఉంది కాబట్టి V1, ఇక్కడ దే ఉంది కాబట్టి V1. సో దే లివ్ ఇన్ ఇండియా, ఇక్కడ వాళ్ళు ఇండియాలో నివసిస్తారు. దే డోంట్ లివ్ ఇన్ ఇండియా, వారు ఇండియాలో నివసించరు. ఓకే, అండ్ వాళ్ళు ఇండియాలో నివసిస్తారా, డూ దే లివ్, చూడండి దే లివ్, డూ దే లివ్, ఈ స్ట్రక్చర్ ప్రకారం రాశాం. డూ దే లివ్ ఇన్ ఇండియా, వారు ఇండియాలో నివసిస్తారా, డూ దే లివ్ ఇన్ ఇండియా, వారు ఇండియాలో నివసించరా, డోంట్ దే లివ్ ఇన్ ఇండియా, నివసించరా అంటే డోంట్ దే లివ్, నివసిస్తారా అంటే డూ దే లివ్, నివసిస్తారు అంటే దే లివ్, నివసించరు అంటే దే డోంట్ లివ్. సో ఇలాంటి కొన్ని మెలకువలు మీరు పాటిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ 5th నుండి 8th ఎగ్జాంపుల్స్ వీటికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మనం అబ్జర్వ్ చేద్దాం. వెన్ ఎవర్ హీ వాంట్స్ హెల్ప్ హీ డిపెండ్స్ ఆన్ మీ. నేను డెఫినేషన్లో చెప్పినప్పుడు కీవర్డ్స్ చెప్పేటప్పుడు వెన్ ఎవర్ అనేది ఈ ప్రజెంట్ సింపుల్లో వాడతామని చెప్పాం, దానికి ఉదాహరణ ఇది. సో వెన్ ఎవర్ హీ వాంట్స్ హెల్ప్, అతనికి సహాయం కావాల్సినప్పుడల్లా హీ డిపెండ్స్ ఆన్ మీ, అతను నా మీద ఆధారపడతాడు. సో హీ డిపెండ్స్, ఇక్కడ V5, వెన్ ఎవర్ హీ వాంట్స్ ఇక్కడ V5, ఎక్కడ వచ్చింది సబ్జెక్ట్ V1 ఆర్ V5 ఆబ్జెక్ట్. ఓకేనండి. దే విల్ ఫైనలైజ్, ఇవి చూడండి ఈ 3 కూడా విల్ వాడుతున్నాం. ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ అని అర్థం, ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్. దే విల్ ఫైనలైజ్ దిస్ వెన్ దే రీచ్ హియర్, వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత దే రీచ్ హియర్, ఇది ప్రజెంట్ టెన్స్. దే విల్ ఫైనలైజ్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ విత్, ఇది ఒక ఫ్యూచర్ కన్స్ట్రక్షన్, ఇక్కడ కీవర్డ్ వచ్చేసి వెన్ అనమాట. ఓకేనండి. వారు ఇక్కడికి చేరుకున్నప్పుడు దీన్ని ఫైనలైజ్ చేస్తారు.
షీ విల్ ఫోన్ యూ యాజ్ సూన్ యాజ్ షీ గెట్స్ ద ఇన్ఫర్మేషన్. ఆమెకి సమాచారం పొందిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ షీ గెట్స్ ద ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్. షీ విల్ ఫోన్ యూ, ఆమె నీకు ఫోన్ చేస్తుంది, ఇలా చెప్తామండి. నెక్స్ట్, వీ విల్ టేక్ అ టెస్ట్ ఆఫ్టర్ వీ లిసన్ టు దిస్ క్లాస్. వీ లిసన్ టు దిస్ క్లాస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, వీ విల్ టేక్ ఎ టెస్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కీవర్డ్ ఏంటి ఇక్కడ? ఆఫ్టర్. ఇక్కడ ఏంటి కీవర్డ్? యాజ్ సూన్ యాజ్. అలాగే మనకి అంటిల్, బిఫోర్ ఇవి కూడా ఉన్నాయండి, మన కీవర్డ్స్లో మాట్లాడుకున్నాం. వీ విల్ టేక్ ఎ టెస్ట్ ఆఫ్టర్ వి లిసన్ టు దిస్ క్లాస్. ఈ క్లాస్ విన్న తర్వాత మేము ఒక టెస్ట్ రాస్తాం. విల్ టేక్ ఎ టెస్ట్ మీన్స్ వీ విల్ రైట్ ఎ టెస్ట్ అనమాట. టెలిగ్రామ్ యాప్లో టెస్ట్ని రాయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఈ టెన్స్ సంబంధించి ఇక్కడ మీకు ఎలా రాయాలి అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ అక్కడ మంచి ఎగ్జాంపుల్స్తో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా ఈ క్లాస్ని కొత్తగా వింటున్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి మీరు టెలిగ్రామ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని విజ్డమ్ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే అక్కడ మన లోగోతో గ్రూప్ కనపడుతుంది. అది ఒక పబ్లిక్ గ్రూప్ కాబట్టి మీరు హ్యాపీగా అందులో జాయిన్ అయ్యి ఈ టెస్ట్నే కాదు ప్రీవియస్లో మేము కండక్ట్ చేసిన, అంటే గ్రూప్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ని కూడా మీరు రాయొచ్చు. అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ ఆఫ్ పొసెషన్, ఓకే, సింపుల్ టెన్సెస్లో అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఈ 3 టెన్సెస్లో మనం యాక్షన్ గురించి, పొసెషన్ గురించి అండ్ స్టేటస్ గురించి ఈ 3 గురించి కూడా ఎక్కువగా మాట్లాడతాం. కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వీటి గురించి అసలు ప్రస్తావన రాదండి. కాబట్టి సింపుల్ టెన్సెస్ ఒకటి మనం యాక్షన్స్ నేర్చుకోవాలి, పొసెషన్ నేర్చుకోవాలి అండ్ స్టేటస్ కూడా నేర్చుకోవాలి. అండ్ పర్టికులర్లీ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఇంగ్లీష్ని నేర్చుకుంటున్న వాళ్ళు కొంచెం తప్పు రాసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా నేను స్ట్రక్చర్స్ తీసుకున్నాను, దాంతోపాటు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టేబుల్ని కూడా ఇక్కడ తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 చూద్దాం. పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్గా మనం సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆబ్జెక్ట్ని రాసాం. అదే యాక్షన్లో అయితే మనము సబ్జెక్ట్ V1 ఆర్ V5 ఆబ్జెక్ట్ని రాసాం. ఓకేనండి. అండ్ నెగిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ డోంట్ ఆర్ డజంట్ హ్యావ్ ఆబ్జెక్ట్ అనమాట. అదే యాక్షన్లో అయితే మనము సబ్జెక్ట్ డోంట్ ఆర్ డజంట్ V1 ఆబ్జెక్ట్ రాసాం, నో V5. ఇంకా V5 రాదండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ తప్ప మీకు హ్యాజ్ ఎక్కడా కనపడదు. ఎందుకంటే ఇంతకుముందు వివరించినట్టుగా డజ్ కనుక వస్తే ఈ 5th ఫామ్ రిపీట్ కాదు. ఓకేనండి. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. డూ ఆర్ డజ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి డూ ఆర్ డజ్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ అంటే ఈ డూ ఆర్ డజ్ అంటే హెల్పింగ్ వర్బ్స్కి నాట్ యాడ్ చేయడమే. ఈ సీక్రెట్ మర్చిపోకండి. డోంట్ ఆర్ డజంట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ 4 స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని ఉపయోగిస్తూ కరెక్ట్ సెంటెన్సెస్ని ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి కాసేపు మాట్లాడదాం. ఇక్కడ ఐ వు యూ దే సబ్జెక్ట్స్ వస్తే హ్యావ్ ఫామ్ తీసుకోవాలి. అదే హెల్పింగ్ వర్బ్స్ అయితే డూ తీసుకోవాలి. హీ షీ ఇట్ సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు హ్యాజ్ అని మనకి మెయిన్ వర్బ్ తీసుకుంటాం. తర్వాత డజ్ అన్నది హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. చాలామంది పొరపాటు పడే విషయం ఇక్కడ ఏంటంటే హ్యావ్ ఫామ్స్ హెల్పింగ్ వర్బ్సే కాదని చెప్పం, కానీ ఇంగ్లీష్లో రూల్ ఏంటంటే ఈ బీ ఫామ్స్ కానీ హ్యావ్ ఫామ్స్ కానీ లేదా డూ ఫామ్స్ కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి సింగిల్గా వచ్చినప్పుడు అవే మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. ఓకేనండి. ఇక్కడ కూడా అదే మీకు వివరించబోతున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ ఫామ్ అండ్ 5th ఫామ్ని మాత్రమే రాస్తాం. అందుకే మెయిన్ వర్బ్స్లో V1 ఆర్ V5 వచ్చాయి. డూ ఫామ్స్లోకి వచ్చేసరికి డూ అంటే డూ 1 ఫామ్, డజ్ అంటే డూ 5 ఫామ్. వర్బ్స్ ఇంట్రొడక్షన్ వీడియోలో నేను దీని గురించి క్లియర్గా మాట్లాడున్నాను. నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్ కూడా తీసుకోండి మీరు. హ్యావ్ అంటే హ్యావ్ 1 ఫామ్, హ్యాజ్ అంటే హ్యావ్ 5 ఫామ్ అండి. ఇలా ఫస్ట్ ఫామ్ని అండ్ 5th ఫామ్ని ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతారు. ఈ సీక్రెట్ మీరు మర్చిపోద్దండి, ఎందుకంటే ఒక టెన్స్లో ఏ వర్బ్స్ వాడతాం అన్నదే ప్రధానమైనది. సో దీన్ని మర్చిపోయి ఒక టెన్స్ని నేర్చుకోవడం అంటే ఖచ్చితంగా మర్చిపోవడమే. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూద్దామండి. ఇందులో నెంబర్ 1 వీ హ్యావ్ ఎ ప్లాన్. అసలు ఇది ఎలా రాశాం, అసలు ఇది ఏంటి? పాజిటివ్ ఆన్సర్ కదండి, కాబట్టి నేను ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ దీన్ని రాశాను. ఎలా రాశాం? సబ్జెక్ట్ ఏంటి? వీగా తీసుకున్నాం. ఓకే, మాకు ఒక ప్లాన్ ఉంది అని అర్థం అనమాట.
వీ హ్యావ్ ఏ ప్లాన్. ఇక్కడ హ్యావ్ ఏ ఎందుకు వచ్చింది, హ్యాజ్ ఎందుకు రాలేదు? ఐ వీ యూ దే వస్తే హ్యావ్ రావాలి. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇది మర్చిపోకూడదు. ఓకే, అండ్ అలాగే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆబ్జెక్ట్, ఇదే దీన్ని ఫాలో అయ్యి రాశాం. నేను ఇప్పుడు మాకు ఒక ప్లాన్ ఉంది అని చెప్పి పాజిటివ్లో రాశాము. మనం నెగిటివ్ ఆన్సర్ చెప్పాలి, మాకు ఒక ప్లాన్ లేదు అని. అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఏ ప్లాన్ అని వస్తుంది. ఈ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకొని వస్తుంది. వీ డోంట్, ఇక్కడ డోంట్ ఆర్ డజంట్లో డోంట్ అంటే డు నాట్ని కలిపితే డోంట్. ఈ డోంట్ ఎందుకు తీసుకున్నాం? సబ్జెక్ట్లో కనుక ఐ వీ యూ దే వస్తే హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాం? డూ వాడతాం. అందుకే డూ నాట్ ఏమైద్ది? డోంట్ అయిద్ది. కాబట్టి వీ డోంట్ తర్వాత వెంటనే ఏముంది స్ట్రక్చర్లో? హ్యావ్. వీ డోంట్ హ్యావ్ ఏ ప్లాన్. ఇలా మనం ఒక సెంటెన్స్లో ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ కనుక రాయగలిగితే ఎటువంటి మిస్టేక్స్ జరగవు. అండ్ నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మాకు ఒక ప్లాన్ ఉందా అని చెప్పేసి, సెల్ఫ్ క్వశ్చన్. ఓకే, అప్పుడు డూ వీ హ్యావ్ ఏ ప్లాన్ అని వస్తుంది. నేను దేన్ని ఫాలో అయ్యి రాసాను? దీన్ని, ఈ స్ట్రక్చర్ని. ఇది క్వశ్చన్ కదండి. సో క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి అన్నది మీ మైండ్లో ఉండాల్సి వస్తుంది. డూ వీ హ్యావ్ ఏ ప్లాన్. ఇక్కడ మ్యాథమెటిక్స్లో లాగా ఫార్ములాలో ఒక్కొక్క వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినట్టుగా మనము ఈ ఫార్ములాలో ఒక్కొక్క వర్డ్ని కనుక అలా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నీట్గా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. మీరు ఎక్కువ వరీ కావాల్సిన పని లేదు. సో డూ ఎందుకు వచ్చింది? వీ అనేది సబ్జెక్ట్ కాబట్టి డూ వీ హ్యావ్ ఎ ప్లాన్. ఇక్కడ వీ ప్లేస్లో యూ పెట్టుకోవచ్చు కూడా. డూ యూ హ్యావ్ ఎ ప్లాన్? మీకు ప్లాన్ ఉందా? అప్పుడు మీరు చెప్తారు ఎస్ వీ హ్యావ్ ఎ ప్లాన్, అవును మాకు ప్లాన్ ఉంది. ఓకే, నెగిటివ్ క్వశ్చన్ రాయడం అనేది చాలా 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 సులభం. ఎందుకంటారా? మీరు పాజిటివ్ క్వశ్చన్ని కనుక కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే, ఇక్కడ అంటే దీన్ని ఫోకస్ చేయగలిగితే, దీనికి అంటే డూ కానీ డస్ కానీ నాట్ యాడ్ చేయడమే నెగిటివ్. ఓకేనండి, నెగిటివ్ సెంటెన్సెస్ని రాయాలంటే ఖచ్చితంగా మనము హెల్పింగ్ వర్బ్స్కి నాట్ యాడ్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్కే నాట్ యాడ్ చేసాము, అండ్ ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్కే నాట్ యాడ్ చేసాము. కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ మీద, నెగిటివ్ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ మీదనే. మెయిన్ వర్బ్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నాట్ని యాడ్ చేయదండి. అంటే ఎలా అంటే, చాలామంది చేసే మిస్టేక్ చెప్తా ఇప్పుడు. వీ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ బదులుగా చాలామంది ఎలా రాస్తారు తెలుసా అండి? వీ నాట్ హ్యావ్ ఎ ప్లాన్, ఆర్ ఇలానే రాస్తారు. లేదంటే వీ హ్యావ్ నాట్ ఏ ప్లాన్. చాలామంది రాసే ఉంటారండి. కావాలంటే మీరు గుర్తు తెచ్చుకోండి. వీ నాట్ హ్యావ్ ఏ ప్లాన్ అన్న రాస్తారు, లేదా వీ హ్యావ్ నాట్ ఏ ప్లాన్, వీ హ్యావెంట్ ఏ ప్లాన్ అంటారు. ఎందుకంటే హ్యావ్ అన్నది వాళ్ళకి హెల్పింగ్ వర్బ్గా అనిపించింది. కాదు, హ్యావ్ ఫార్మ్స్ సింగిల్గా వస్తే అవి మెయిన్ వర్బ్స్. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3 ఫార్మ్స్ వస్తే అవి హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి. నేను మా వర్బ్స్ ఇంట్రొడక్షన్ వీడియోలో క్లియర్గా దీని గురించి చెప్పున్నాను. ఓకే అండి, కాబట్టి హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్గా ఉంటున్నాయా, మెయిన్ వర్బ్స్గా ఉంటున్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ వర్బ్స్ కాబట్టి మళ్ళీ డూ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్గా వచ్చాయి. అవే హెల్పింగ్ వర్బ్స్ అయితే డూ ఫార్మ్స్తో పని ఏముందండి? అలా అన్నమాట, ఇది గుర్తుపెట్టు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ గుడ్ నేమ్. ఇది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా అంటే హ్యావ్ ఫార్మ్స్లో హ్యాజ్ వస్తుంది. అందుకే నేను షీ హ్యాస్ గుడ్ నేమ్ అని తీసుకున్నా, ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్. ఓకేనండి. సో నెక్స్ట్, ఆమెకి ఒక మంచి పేరు ఉంది అని అర్థం. ఆమెకు మంచి పేరు లేదు అనే నెగిటివ్ ఆన్సర్ నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ షీ డజంట్ హ్యావ్ గుడ్ నేమ్ అని చెప్తాను. ఇక్కడ డజంట్ ఎందుకు తీసుకున్నాను, తర్వాత హ్యావ్ ఎందుకు వచ్చింది? సింపుల్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ డోంట్ ఆర్ డజంట్ వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి నేను డోంట్ వాడాలా డజంట్ వాడాలా అంటే డూ వాడాలా డజ్ వాడాలా? ఇక్కడ చూస్తే అయిపోద్ది డజ్. హీ షీట్ వచ్చినప్పుడు డజ్కి నాట్ యాడ్ చేస్తే డజంట్, అంతేనండి. షార్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ షీ డజంట్ హ్యావ్ ఓకే గుడ్ నేమ్. ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం, మీరు చేసే మిస్టేక్స్ చెప్తాను. షీ డజంట్ హ్యాజ్ గుడ్ నేమ్, నంబర్ 1 మిస్టేక్. నెక్స్ట్, షీ డోంట్ హ్యావ్ గుడ్ నేమ్, నంబర్ 2 మిస్టేక్. అండ్ నంబర్ 3, షీ డోంట్ హ్యాజ్ గుడ్ నేమ్. ఇలా 3 రకాల మిస్టేక్స్ని కామన్గా చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. సో మీరు
ఈ స్ట్రక్చర్ని ఫాలో అయినా, లేదా సింపుల్ ట్రిక్ చెప్తాను. షీ వచ్చినప్పుడు డస్ వస్తుంది, డస్కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. సో ఇక్కడ డస్ హ్యావ్ ఈక్వల్స్ టు హ్యాజ్ అండి. నేను ఈ ట్రిక్ మీకు ఇందాక యాక్షన్స్ చెప్పినప్పుడు చెప్పున్నా. డస్ ప్లస్ V1 ఈక్వల్స్ టు V5 ఎలా అవుతుందో 5th ఫామ్, అలాగే డస్ ప్లస్ హ్యావ్ ఈక్వల్స్ టు హ్యాజ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ హ్యాజ్ వాడారు కానీ విడదీసి వాడారు. ఈ ట్రిక్ని కనుక ఫాలో అయితే అక్కడ మిస్టేక్స్ రావు. అంటే ఈ ట్రిక్నన్నా ఫాలో అవ్వండి, లేదా స్ట్రక్చర్నన్నా ఫాలో అవ్వండి. సో అనాలిసిస్ మీకే వదిలేస్తున్నా, బట్ ఎగ్జాంపుల్ అయితే ఇలా వస్తుంది. ఇదే రైట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆమెకు మంచి పేరుందా అని అడగాలి. ఓకే అండి. అప్పుడు నేను అడగాలి, డస్ షీ హ్యావ్ గుడ్ నేమ్, డస్ షీ హ్యావ్ గుడ్ నేమ్. ఇది ఎలా రాసాం, అదిగోండి అక్కడ డూ ఆర్ డస్ సబ్జెక్ట్, హ్యావ్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా అంతే, షీ సబ్జెక్ట్ కాబట్టి డస్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఫాలో అవుతున్నాం. డస్ షీ హ్యావ్ గుడ్ నేమ్, ఇక్కడ కూడా హ్యాజ్ రాదు. ఓకే అండి. సేమ్ ఇక్కడ కూడా చేసే మిస్టేక్ ఏంటి, డస్ షీ హ్యాజ్ గుడ్ నేమ్ అని వాడతారు, లేదా డూ షీ హ్యాజ్ గుడ్ నేమ్ అని వాడతారు, లేదా డూ షీ హ్యావ్ గుడ్ నేమ్. నో, డస్ షీ హ్యావ్ గుడ్ నేమ్ ఈజ్ ద ఓన్లీ రైట్ వే. కాబట్టి మీరు అలా రాయాల్సి వస్తుంది. స్ట్రక్చర్ మీరు ఫాలో అయితే మిస్టేక్ జరగవు. నెక్స్ట్, డజన్ షీ హ్యావ్ గుడ్ నేమ్, నెగిటివ్ క్వశ్చన్. ఆమెకు మంచి పేరు లేదా? ఓకే, డజన్ షీ హ్యావ్ గుడ్ నేమ్? ఎస్, షీ డజంట్ హ్యావ్ గుడ్ నేమ్. డస్ షీ హ్యావ్ గుడ్ నేమ్? ఎస్, షీ హ్యాస్ గుడ్ నేమ్. ఇలా సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తా వినండి. ఇంగ్లీష్లో వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. నేను నా వర్బ్స్ ఇంట్రడక్షన్ వీడియోలో క్లియర్గా చెప్పున్నా కదండి. కానీ వర్బ్స్ని ఎలా వాడాలో, అంటే వర్బ్స్ యొక్క ఉపయోగం, యూసేజ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ వర్బ్స్ని కూడా మానిటర్ చేస్తున్నవి ఏంటి, సబ్జెక్ట్స్. అవి గుర్తుపెట్టుకోండి. పైగా ప్రతి టెన్స్లోనూ వీటి ప్రాపర్టీస్ మారుతాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం కాబట్టి మీకు ఐ వు యు దే వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ V1 అని, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ అని, డూ ఫార్మ్స్ డూ అని చెప్తున్నాం. తర్వాత హీ షీ ఇట్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఏంటి, V5. తర్వాత హ్యావ్ ఫార్మ్ ఏంటి, హ్యాజ్. డూ ఫార్మ్ ఏంటి, డస్. ఇలా ప్రతి టెన్స్లోనూ పర్టికులర్గా ఈ 7 సబ్జెక్ట్సే, ఎక్కువేం లేవు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అది కొంచెం హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. లేదా సింగులర్స్ ఆర్ ప్లూరల్స్ అని ఉంటుంది. ఓకేనా అండి. సో సింగులర్స్ ఆర్ ప్లూరల్స్ ఈ